నమో తస్స భగవతో అరహతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు ఏ పౌర్ణమి ఇది? చైత్ర పౌర్ణమి. అన్ని పౌర్ణమిలకు చెప్పుకున్నట్లే ఈరోజు కూడా మనము దానశీల భావన, అందులో మొట్టమొదట దేని గురించి చెప్పబడ్డది? దానం గురించి చెప్పబడ్డది. దానశీల భావన. భావన అంటే సాధన. సాధన ద్వారా మనలో లేనటువంటి మంచి గుణాన్ని సంపాదించుకోవటము, మనలో ఉన్నటువంటి చెడు గుణాలని తొలగించుకోవటము, ఇక ముందు చెడు చేయకుండా ఉండటం, అందుకోసం చేసే ప్రయత్నాన్ని సాధన లేదా భావన అంటారు. నిర్వాణ సాధన కోసం చేసే ప్రయత్నమే భావన. ఒక మాటలో చెప్పాలంటే నిర్వాణాన్ని పొందడానికి చేసేటువంటి ప్రయత్నమే భావన. ఈ దానము, శీలము, ప్రజ్ఞ ఇవన్నీ కూడా నిర్వాణాన్ని పొందడానికి ఉపయోగపడి. దేనికి ఉపయోగపడతాయి ఇవి? నిర్వాణాన్ని పొందడానికి ఉపయోగపడతాయి. అందువల్ల ప్రారంభము దేనితో జరిగింది? దానంతో జరిగింది. దానం అంటే ఏమిటి? దానం అంటే ఏదైనా ఇవ్వటం. ఇవ్వటాన్ని ఏమంటారు? దానము అని అంటారు. అయితే ఎవరికి చేస్తే అది గొప్ప ఫలాన్ని ఇస్తుంది, ఎట్లాంటి భావనతో మనము ఇవ్వాలా అనే విషయాల గురించి ఈరోజు 2 మాటలు చెప్పుకుందాం. మరీ లోతైన విషయాలు, శీలము, ప్రజ్ఞ, సాధన, ధ్యానము, అనుభవాలు, వాటి గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. ఈరోజు సామాన్యమైన దానం అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ఒకసారి బుద్ధుడు కపిలవస్తులో వ్యాఘ్రోదారామంలో ఉంటాడు. కపిలవస్తు తెలుసు కదా, శాక్యుల యొక్క రాజధాని. బుద్ధుని యొక్క స్వంత నగరము కపిలవస్తు. కపిలవస్తుకు రాజు శుద్ధోధనుడు. శుద్ధోధనుడి భార్య పేరు మహామాయ. ఆయనకు 2 భార్యలు. పెద్ద భార్య పేరు మహామాయ, చిన్న భార్య పేరు గౌతమి. అయితే బుద్ధుడు మహామాయ గర్భంలో పుడతాడు. ఈయన పుట్టిన తర్వాత కొంతకాలానికి అంటే వారం రోజుల్లోనే తల్లి చనిపోతుంది. మహామాయ చనిపోతుంది. చిన్నప్పటి నుంచి ఆ గౌతమి, చిన్నమ్మ ఉంటుంది కదా, ఆమెని పెంచి పెద్ద చేస్తుంది. సిద్ధార్థుని అంటే బుద్ధుని. పూర్వాశ్రమంలో బుద్ధుడి పేరు ఏమిటి? సిద్ధార్థుడు. తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు. సిద్ధార్థుడు అంటే ఏమిటి అర్థము? అంటే కోరిక సిద్ధించటము అని అర్థం. ఇతను పుట్టడం వల్ల సంతానం లేదు అని చాలా కాలం వాళ్ళు బాధపడతారు. కానీ ఇతను పుట్టడం వల్ల ఆ బాధ తొలగిపోయింది, ఆ కోరిక నెరవేరింది. సంతానం కలగాలనే కోరిక నెరవేరటం వల్ల ఇతనికి ఏం పేరు పెట్టుకున్నారు వాళ్ళు? సిద్ధార్థుడు అని పేరు పెట్టుకున్నాడు తల్లిదండ్రులు. అయితే ఈ సిద్ధార్థుడు అడవికి వెళ్ళి ధ్యానం చేసి బుద్ధుడైన తర్వాత తండ్రి కోరిక మీద కపిలవస్తుకు వస్తాడు. ఒక బుద్ధుడిగా లోకంలో సారిక చేస్తూ, పర్యటన చేస్తూ కపిలవస్తుకు చేరుకుంటాడు. అక్కడ ఈ బుద్ధుడు వ్యాఘ్రోదారామంలో ఉన్నప్పుడు, వ్యాఘ్రోదం అంటే ఈ జువి చెట్లు అనే అర్థం ఉన్నది. మర్రి చెట్లు అయితే వటవృక్షం అంటారు.
ఈ జువ్వి చెట్ల వనం అన్నమాట. ఆ వనంలో బుద్ధుడు ఉంటాడు. అప్పుడు సాధారణంగా వీళ్ళు ఎటు పర్యటనకు వెళ్ళినా వీలైనంత మటుకు ఊరి బయట ఏదైనా ప్రశాంతమైన వనంలో ఉండేవారు. వీళ్లకు అంటే ఈ బుద్ధుడు అతనితో పాటు ఉన్న ఇతర భిక్షువులకు వీళ్ళు అక్కడ విడిది ఏర్పాటు చేస్తారు. శాక్యులు, కపిలవస్తు నగరంలోని ముఖ్యులు ఈ జువ్వి చెట్ల వనంలో విడిది ఏర్పాటు చేస్తారు. అక్కడ ఈయన ఉన్నప్పుడు అంటే ఆ వర్షావాసం అంతా అక్కడనే గడుపుతాడు బుద్ధుడు. వర్షాకాలం 3 నెలలు అక్కడనే గడుపుతాడు. అది మనం చెప్పుకున్నదే కదా, వర్షాకాలంలో పర్యటన చేయరు, ఒకే చోట ఉండి తాము ధ్యాన సాధన చేసుకుంటూ తమ దగ్గరికి వచ్చినటువంటి ఉపాసకులకు ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా సాధనలో సహాయపడుతూ ఉంటారు. వర్షావాసం అయిపోయిన తర్వాత ఏముంటుంది, చీవరదాన కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు పర్యటనకు బయలుదేరి వెళ్తారు. అది ఒక ధర్మ ప్రచార ఉద్యమం. ఒకే చోట ఉంటూ ఏదో సుఖ జీవితం గడిపేది కాదు. లోకంలో మానవులకు నిరంతరము ధర్మబోధ చేస్తూ ఉండాలి. చెడు విషయాలకు దూరంగా ఉంచాలి లోకాన్ని. ఇప్పుడంతా తలకిందులైపోయింది. చెడు విషయాలేమో విస్తృతంగా ప్రచారం అవుతున్నాయి. నువ్వు ఫోన్ చూసినా, టీవీ చూసినా, ఏది చూసినా కూడా అంతా మనుషుల్ని ఇంద్రియాల వైపు ఆకర్షించి చెడ్డ పనులు చేయించే కార్యక్రమాలే కనిపిస్తున్నాయి. కానీ మనసును నిగ్రహించి ఈ ధ్యానం చేసుకోవాలా అనే వైపు తీసుకొని పోయే కార్యక్రమాలు చాలా తక్కువగా ఉన్నాయి. లేవని కాదు, కానీ చాలా తక్కువగా ఉన్నాయి. మనిషిని ఇంద్రియ సుఖాల వైపు రెచ్చగొట్టే కార్యక్రమాలే ఎటు చూసినా కనపడుతుంది. అసలు సాధారణంగానే మనిషి మనసు కోతి అన్నమాట, చంచలమైంది. అటువంటి దాన్ని నిగ్రహించాలంటే దానికి బయట లోపల అన్ని విధాల అనుకూలమైన పరిస్థితులు ఉంటేనే అది వశమవుతుంది. కానీ విచ్చలవిడిగా చంచలం అయినటువంటి అంటే చంచలాన్ని కలిగించేటువంటి కార్యక్రమాలను చూస్తూ టీవీలో కానీ లేదా ఫోన్లలో కానీ ఏ విధంగానైనా కానీ అవే చూస్తూ ఉన్నప్పుడు మనసు ఏముంటుంది, అసలే అది కోతి. దానికి ఒకడు కళ్ళు తాగించిందట, కోతికి కళ్ళు తాగించితే అది ఇంకా చలనం అవుతుంది కదా. అయిన తర్వాత దానికి ఒక దయ్యం పట్టింది. దేనికి? ఆ కోతికి. అదే అసలే కోతి, ఆ పైన కళ్ళు తాగింది, ఆ మీదట దయ్యం పట్టింది. దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో చూడండి. అదేవిధంగా మనిషి మనస్సే ఒక కోతి. దానికి ఈ రెచ్చగొట్టే కార్యక్రమాలు అని కళ్ళు తాగించటం, ఇంకా మస్తు వస్తువులు సేవించడం, ఇట్లాంటి దయ్యం పట్టడం లాంటివి. మీరు తప్పుడు పనులు చేసే వాళ్ళని పరిశీలన చేయండి. ఎక్కువగా నిషాలో తప్పులు చేస్తూ ఉంటారు. అది డ్రగ్స్ తీసుకోవడం కావచ్చు, గంజాయి, నల్ల మందు, ఇట్లాంటివి. మన చిన్నప్పుడు విన్నామా ఎప్పుడన్నా ఇవి? మన దగ్గర డ్రగ్స్ అనే మాట విన్నామా మనం? ఎప్పుడు మనం వినలే. ఎక్కడనో నిద్ర పట్టకపోతే ఎవరికో నల్ల మందు వేస్తుంది అని ఇట్లాంటి మాటలు విన్నాం తప్ప నిషా కోసము అవి తీసుకోవటం అనేది మనం ఎన్నడూ వినలే. ఇప్పుడేమైంది, కాలేజీలకు స్కూళ్ళకు వెళ్ళే పిల్లలు కూడా ఈ డ్రగ్స్ వేసుకోవటము, మత్తులో మునిగిపోవటము. వాడు ఎందుకు పనికిరాని వాడైపోతాడు. ఈ నిషాకు అలవాటైతే వాడి చదువు పోతుంది, ఆరోగ్యం పోతుంది, డబ్బు కోసం తల్లిదండ్రుల్ని బాధ పెడతాడు. అది ఆ సమయానికి వాడు దాన్ని తీసుకోకపోతే వాడి మనసు అదుపు తప్పి చేయకూడని పనులు చేస్తాడు. సమాజము ఎంత చెడిపోతుందో చూడండి. అందువల్ల పూర్వకాలం ఒకటే చెప్పింది ఏమిటంటే మత్తు వస్తువు తీసుకోవద్దు అని చెప్పింది. కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా చెప్పవలసి వస్తుంది. మద్యపానం చేయొద్దని ఒక మాటలో చెప్పిండు పూర్వం వాళ్ళు. కానీ ఇప్పుడు
దానికంటే ఎక్కువ ప్రమాదకరం. ఇంకా నిశావస్థ లేదని నాగుపాము విషమును కొంచెం కొంచెం మోతాదులో తాగుతున్నారు. ఈ వీళ్ళు తాగేది ఉంటుంది కదా వైన్, దాంట్లో కొంచెం కొంచెం మోతాదు. మన ఊహ ఇది, వాళ్ళు ఎట్లా తాగుతున్నారో మనకు తెలియదు. కానీ మొత్తం మీద నాగుపాము విషమును కొంచెం కొంచెం మోతాదులో తాగితే నిశా వస్తుందట వాళ్ళకు. ఇక మొత్తం తాగిపోయింది నయం కదా. ఆ నాగుపాము విషమును అదేదో చచ్చిపోయేంత మోతాదులో తాగితే పీడనే పోతుంది, భూమికి బరువు. అట్లాంటి వాళ్ళంతా ఈ విధంగా సమాజం అనేటువంటిది పూర్తిగా ఎటువైపోతున్నది, చెడువైపు పోతూ ఉన్నది. అందువల్లనే రోజు అన్నీ మనం చెడ్డ పనులు చూస్తూ ఉంటాం కదా, టీవీలో వార్తలలో వింటూ ఉంటాము. చిన్నపిల్లల మీద అత్యాచారాలు చేయటము, మర్డర్లు చేయటము, దొంగతనాలు చేయటము, చిన్న చిన్న విషయాలకే చంపేయటం, కత్తి తీసుకోవడం, పొడవటం. ఇట్లా సమాజంలో హత్యలు, దొంగతనాలు, అత్యాచారాలు ఇవన్నీ జరగడానికి బయట నుంచి ఇవి ప్రేరణ. సహజంగానే మనసు కోది, దానికి ఇంకా వీళ్ళు కళ్ళు తాగించినట్టు, దయ్యం పట్టించినట్టు చేస్తున్నారు. దానివల్ల సమాజంలో శాంతి అనేది లేకుండా పోతూ ఉన్నది. అందుకని ఈ సమాజానికి నిరంతరము ధర్మ ప్రచారం చేయాలి. ఇంద్రియ నిగ్రహం అవసరము అని చెప్పాలి ఎప్పుడు. అట్లా చెబుతూ ఉన్నప్పటికీ కూడా పూర్వకాలంలో కూడా ఎక్కడైనా ఇట్లాంటివి జరిగేవి. ఇక నువ్వు ఏమీ చెప్పకుండా దాన్ని విచ్చలవిడిగా వదిలిపెడితే చెప్పేది ఏమున్నది? తప్పనిసరిగా సమాజంలో ఇవి జరుగుతాయి కదా, చెడ్డ పనులు, శాంతి భద్రతలు భంగమవుతాయి. ఎవరికి మనసు శాంతి ప్రశాంతంగా ఉండదు. అందువల్ల భిక్షువులైన వాళ్ళు, ధర్మ ప్రచారకులైన వాళ్ళు ఎవరైనా కూడా ఒకే చోట ఉండకుండా నిరంతరము పర్యటన చేస్తూ ధర్మ ప్రచారం చేసేవాళ్ళు. ఇప్పుడు నానా రకాల సాధనాలు వచ్చినాయి, శ్రద్ధ ఉన్న వాళ్లకు అందుబాటులో ఉంచడానికి ప్రసారాల ద్వారా, యూట్యూబ్లో వీడియోలు పెట్టడం ద్వారా ఇట్లా వచ్చినాయి. అయినప్పటికీ కూడా ప్రత్యక్షంగా మనం ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ ద్వారా భిక్ష తీసుకొని వాళ్ళ కష్ట సుఖాలు విని వాళ్ళకు అవసరమైన సలహాలు ఇచ్చి ధర్మాన్ని బోధించటంలో ఉండే ప్రభావం దీంట్లో ఉండదు కదా. అందువల్ల బుద్ధుడు తన శిష్యులతో కలిసి నిరంతరము సంవత్సరంలో 9 నెలలు సంచారము చేసేవాడు, పర్యటన చేసేవాడు. దాన్ని చారిక అనేవాళ్ళు పాలిలో. 3 నెలలు మాత్రం వర్షాలు పడతాయి కాబట్టి ప్రయాణాలు కష్టము. ఇప్పుడున్నట్లుగా రోడ్లు లేవు. అందువల్ల ఆ 3 నెలలు మాత్రం ఒక చోట ఉండి ధ్యాన సాధన చేసుకోవాలా. తర్వాత నిరంతరము పర్యటన, మానవుని చెడు నుంచి దూరంగా ఉంచాలా, మంచిని ఎప్పుడు బోధిస్తూ ఉండాలి. నిరంతరము కొరడా దెబ్బ తాకితేనే ఆ ఎద్దు నడుస్తుంది. ఈ మనసు అట్లాంటిది అన్నమాట. దానికి శిక్షణ ఇవ్వాలి. సరైన శిక్షణ ఇస్తే, అలవాటైతే అప్పుడు అది దానంతటా అదే మంచి మార్గంలో నడుస్తుంది. అయితే కపిలవస్తులో ఆ 3 నెలలు వర్షావాసము పూర్తి అయిన తర్వాత ఇక భగవానుడు చారికకు, పర్యటనకు పోవలసిన సమయం వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ చిన్నమ్మాయి గౌతమి కదా ఆమె పేరు, ఆమె బుద్ధుడికి సమర్పించాలని ఈ 3 నెలలు కష్టపడి నూలువడికి, అప్పటి పద్ధతులు కదా అవి, దారం తీసి స్వయంగా వస్త్రాలు నేస్తుంది. వాటికి చక్కగా రంగు అద్ది ఆ జంట చివరాలని బుద్ధుడి దగ్గరికి తీసుకెళ్ళి, ఇవి మీకోసమే నేను కష్టపడి తయారు చేసిన, వీటిని మీరు తీసుకోండి అని అంటది. అంటే బుద్ధుడు అంటాడు, వాటిని సంఘానికి ఇవ్వు అని అంటాడు. అంటే ఈమెకు బాధ కలుగుతుంది. నేను మీకోసమే ఇంత కష్టపడి వీటిని తయారు చేసిన అని బాధపడి మళ్ళీ 2వసారి అడుగుతుంది. అప్పుడు కూడా అమ్మ నువ్వు వీటిని సంఘానికి ఇవ్వు అంటాడు. 3వసారి అడుగుతుంది. అప్పుడు కూడా అంతే అంటాడు.
అంటే అప్పుడు ఆనందుడు దగ్గర ఉంటాడు కదా శిష్యుడు ముఖ్య సేవకుడుగా ఉంటాడు బుద్ధునికి. అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. కొందరు మర్చిపోయినా కొందరికైనా గుర్తుండవచ్చు. అప్పుడు ఆయన మీ తల్లి చిన్నప్పుడే చనిపోతే మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ చిన్నమ్మ. ఆమె ప్రేమతోటి స్వయంగా వస్త్రాల్ని నేసి తీసుకొని వస్తే మీరు కాదనడం ధర్మం కాదు అని అంటాడు. అంటే అప్పుడు బుద్ధుడు అంటాడు, సరే ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తి పొందే దానాలు అనేక రకాలుగా ఉంటాయి. కేవలం చీవర దానం చేయటం వల్లనే గొప్ప పుణ్యం అని అనుకోకూడదు. చీవర దానము అది ఒక వస్తుదానం కదా, వస్త్రదానము వస్తుదానం ఏదైనా మనం ఇచ్చినప్పుడు. కానీ ధర్మదానం ఇంకా గొప్పది. వస్తు రూపేణ ఇచ్చే దానం కంటే ధర్మరూపంలో ఇచ్చే దానం ఇంకా గొప్పది. ఎందువల్ల అంటే అతను దురాచారం నుంచి సదాచారంకు మారిపోతాడు. ధర్మాన్ని వినటం వల్ల, మంచి మాటల్ని వినటం వల్ల అంతకుముందు తాగుబోతైన వాడు, దొంగతనం అలవాటున్నవాడు, ఇతర చెడ్డ పనులు అలవాటున్నవాడు కూడా మంచికి మారడానికి అవకాశం ఉంది. మంచి మాటలు వినకపోతే ఇంకా అదే లోకం అనుకుంటాడు. ఏమున్నది జీవితము, తినాలా తాగాల, పోయేటప్పుడు ఏం తీసుకుపోయేది ఉన్నదని వాళ్ళే వేదాంతం అని చెప్తారు. ఏం తీసుకుపోతాం పోయేటప్పుడు? ఉన్నన్ని రోజులు బాగా తిని తాగి ఆనందపడాలా, తర్వాత ఎట్లయినా పోతాం అని చెప్తూ ఉంటారు. కానీ ఆ తర్వాత ఏమవుతుంది అనే విచారం వాళ్ళకు ఉండదు. కనిపించేదే సత్యం అనుకుంటాడు. కానీ ఈ కనిపించే జీవితంలో కూడా ఎన్నో కష్టాలు, అది వాళ్ళు ఆలోచించరు కదా. తాగుడు వల్లనే డబ్బు నష్టం అవుతుంది, ఆరోగ్యం జరుగుతుంది. తాగి అక్కడిక్కడ పడిపోతాడు, సంఘంలో విలువ పోతుంది. తాగుబోతుకు ఎవరు పిల్లనివ్వరు అని బుద్ధుడే చెప్పిండు. తాగుబోతుకు పిల్లనివ్వరు. ఎందువల్ల? వీడు ఎప్పుడు తాగుతూ కూర్చుంటాడు, వీడు డబ్బును కాపాడాడు, ఇంకా వీడికి మన పిల్లనిస్తే వీడు భార్య పిల్లల్ని ఏం పోషిస్తాడు, ఇవన్నీ చూస్తారు కదా. అందుకని సమాజంలో ఈ దురలవాట్ల నుంచి మంచి అలవాట్లు సమాజానికి అలవాటు చేయాలంటే నిరంతరము ధర్మ ప్రచారం అవసరమని. అందువల్లనే వస్తుదానం కంటే ధర్మదానం గొప్పది. ఒకటి జీవితమే మారిపోతుంది. తెలియకముందు తప్పు చేసిన వాడు ఇది మంచిది, దీంట్లో నాకు మేలు ఉన్నది అని తెలిస్తే మంచి మార్గంలోకి వస్తాడు. తర్వాత సంగతి తెలియదు వాడికి అని ఎందుకు అనుకున్నాము అని అంటే, చనిపోయిన తర్వాత ఏమవుతుందనే విషయంలో ఏమీ ఆలోచన ఉండదు, చాలామందికి ఉండదు కదా. కానీ అన్ని మతాల్లో కూడా ఏం చెప్తున్నారు? చనిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక జీవితం ఉన్నదని చెప్తున్నారు. ఆ విషయంలో తేడాలు ఉండొచ్చు, కానీ ఏదో ఒక రకంగా జీవితం ఉన్నది అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సెమిటిక్ మతాలు అంటే ఇప్పుడు యూదులు కానీ, తర్వాత మహమ్మదీయులు కానీ, క్రైస్తవులు కానీ, వీళ్ళు ఏం చెప్తారు? చచ్చిపోయిన తర్వాత వాడు దీర్ఘకాలము నిద్రలో ఉంటాడు అని అంటారు. వీళ్ళు సమాధి చేస్తారు కదా, వీళ్ళ విశ్వాసం ఏంటిది? ఆ సమాధిలోనే వాడు నిద్రలో ఉన్నాడు. ఆ సృష్టి అంతమయ్యేటప్పుడు అప్పుడు దేవుడు వాళ్ళను సమాధి నుంచి లేపి వాడి పాపపుణ్యాలన్నీ జాబితా తీస్తాడనమాట. మనకు యమధర్మరాజు దగ్గర చిత్రగుప్తుడు తీస్తాడు కదా, అట్లా అది తీసి వాడు పాపాత్ముడైతే వాడిని శాశ్వతంగా నరకమిగా, అంటే ఇక ఎప్పటికీ కూడా వాడికి నరకం నుంచి విముక్తి లేదు. ఒకవేళ వాడు పుణ్యాత్ముడైతే వాడిని శాశ్వతంగా స్వర్గంలో వేస్తాడు. ఆ స్వర్గంలో ఇవే ఇంద్రియ సుఖాలే ఉంటాయి. వాడు ఎప్పటికీ స్వర్గంలోనే ఉంటాడు. స్వర్గ సుఖాల మీద విసుగు వచ్చినా స్వర్గం నుంచి బయటపడే మార్గము ఇంకా లేదు. వాడు ఎప్పటికీ స్వర్గంలోనే ఉండాలి. ఇది వాళ్ళ ఆలోచన. భారతీయ విచారంలో ఏమున్నది అని అంటే మరుజన్మ ఉన్నది. అది ఏ రూపంలో ఆయన చిన్న చిన్న తేడాలు ఉంటాయి. బౌద్ధులు చెప్పిన దానికి, హిందువులు చెప్పిన దానికి.
తేడాలు ఉంటాయి. మెయిన్గా భారతీయ విచారం అంటే బౌద్ధ, జైన, హిందూ ఇవే భారతీయ విచారం. ఇప్పుడు తర్వాత సిక్కు ఇవి వచ్చినాయి. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు, ఇంకొకటి ఏదో ఉండొచ్చు. అయితే వీటన్నిటిలో కూడా పునర్జన్మ మీద విశ్వాసం అనేటువంటిది ఉన్నది ఏదో రూపంలో. అంటే ఈ జన్మతోనే అంతా అయిపోదు. మళ్ళీ మనం ఇప్పుడు చేసిన కర్మ ప్రకారంగా ఆ కర్మ సంస్కారం మనసులో ఉంటుంది. మనము ఒక పని చేస్తాం, దాన్ని మర్చిపోతాం. కానీ పని చేయటం అంటే ఏమిటి? విత్తనం భూమిలో పడటం. ఆ పడ్డ విత్తనము దాంట్లో బలం ఉంటుంది కదా. ఏం బలం ఉంటుంది? మొలకెత్తే బలం ఉంటుంది. దానికి వర్షం పడ్డప్పుడు ఏమవుతుంది? మొలకెత్తుతుంది. మొలకెత్తి పెరుగుతుంది. పెరిగిన తర్వాత కాయగా వస్తుంది. అంతే కదా. అంటే అప్పటికి ఫలితం వచ్చింది. విత్తనం భూమిలో పడ్డదానికి అది కాయగాసినప్పుడు ఫలం వచ్చిందంటే దాని పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు మొక్కలు అలుపుతారు కదా, మళ్ళా 3 నెలలు అయిన తర్వాత అన్నీ కోసేస్తారు. అంటే అక్కడికి ఒక చక్రం పూర్తి అయిపోయింది. మొలక అంటే విత్తనం భూమిలో పడ్డ నుంచి పంట కోసేంత వరకు ఒక చక్రం అన్నమాట. అట్లనే మనం కర్మ చేస్తాము, మర్చిపోతాము. కానీ అది భూమిలో విత్తనం పడ్డట్టుగా పడి ఉంటుంది. అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు అది పెరిగి వృక్షమై ఫలాన్ని ఇస్తుంది. మనం చేసిన కర్మ మంచిదైతే మంచి ఫలం కలుగుతుంది. మనం చేసిన కర్మ చెడ్డదైతే అది దొంగతనం కానీ, వ్యభిచారం కానీ, ఏదైనా చెడ్డ పని ఏదైనా కానీ, హత్య కానీ చేసినప్పుడు ఏమవుతుంది? దాని ఫలం కూడా దుఃఖాన్ని కలిగించేదిగా ఉంటుంది. మంచి పని చేస్తే సుఖం, పుణ్యకర్మ వల్ల సుఖఫలం ఉంటుంది, పాపకర్మ వల్ల దుఃఖఫలం ఉంటుంది. కానీ ఫలం మాత్రం లేకుండా పోదు. చేసిన కర్మకు ఫలం మాత్రం ఉంటుంది. అందువల్ల బుద్ధుడు ఏమన్నాడంటే, నీ కర్మనే నీ జీవితాన్ని నడుపుతుంది. నీ జీవితాన్ని శాసించేది కర్మని. ఎట్లా అయితే ఇరుసు మీద ఆధారపడి రథచక్రం తిరుగుతూ ఉన్నదో, ఇరుసు లేకుంటే తిరుగుతుంది. అది దేని ఆధారంగా తిరుగుతుంది? ఇరుసే దానికి ఆధారం. ఆ విధంగా ఈ ప్రపంచం అంతా కూడా కర్మ మీదనే ఆధారపడి నడుస్తూ ఉన్నది. తెలియక చెడ్డ కర్మలు చేసి దేవుడు మమ్మల్ని క్షమిస్తాడు. దేవుడు ఎవరు క్షమించడానికి? ఆయన ఎందుకు నిన్ను క్షమిస్తాడు? ఏం అవసరం? ఆయనకేం డ్యూటీ అది? తప్పు చేసింది ఎవడు? నువ్వు. అంతే కదా. దేవుడు చేసిండా తప్పు? పోనీ నీకు తప్పు చేయమని చెప్పిండా? చెప్పలేదు కదా. తప్పు చేసింది నువ్వే. మరి ఆయన ఎందుకు క్షమిస్తాడు? ఏం అధికారం ఉన్నది ఆయన క్షమించడానికి? తప్పు చేసినా నువ్వే దాన్ని సరిదిద్దుకోవాలా. అంతేనా కాదు? నువ్వు మూల మీద అడుగుపెట్టినావు అనుకో, మూల మీద అడుగుపెట్టి నొస్తూ ఉంటుంది. దేవుడు నన్ను నొప్పి తగ్గిస్తాడు అంటే దేవుడు ఎట్లా నొప్పి తగ్గిస్తాడు? నువ్వు ములి మీదకి వెళ్ళి అడుగు తీయాలి కదా. నువ్వు అడుగు తీసి ఆ కూర్చున్న ములిని తీసేసుకోవాలా, దానికి ఏమన్నా మందు పెట్టుకోవాలా. ఈ దేవుడి ప్రార్థన చేసుకుంటా కూర్చుంటే ములు పోతుంది, దానికి పోదు కదా. ఎవడు చేయాలి ఆ పని? మనమే చేయాలా. అందుకని మన కర్మకు ఎవరు కారణం? మనమే. మన మంచికి కానీ చెడుకు కానీ ఎవరు కారణం? మనమే కారణం. మరి మంచి వైపు చెడు వైపు తీసుకొని పోయేది ఏది? మన మనస్సే. అందుకని ధమ్మపదంలో మొదటనే అన్నాడు బుద్ధుడు, మనో పుబ్బంగమ దమ్మ మనోశెట్ట మనోమయ. అంటే మనస్సే అన్నిటికీ ముందు నడుస్తుంది. అన్నిటికీ ముందు ఏం నడుస్తుంది? ఇక్కడికి పోవాలని మనసులో అనుకున్నాకనే ఇక్కడికి వచ్చింది కదా. అంటే ముందు ఏమొచ్చింది? మనసు. మనసు ముందు నడిస్తే తర్వాత ఆ పని చేస్తాం. దేనికైనా తోటలకు పోవాలని ముందు మనసులో అనిపిస్తేనే తర్వాత పోతాం. సినిమాకు పోవాలని మనసులో అనిపిస్తేనే పోతాం. ఊరికి పోవాలని మనసులో అనిపిస్తేనే. ఏ పని చేయాలన్నా ముందు నడిచేది ఇది మనసే ముందు నడుస్తుంది. అన్ని పనులకు ఏది? మనసే ముందు నడుస్తుంది.
తర్వాతనే శరీరం. మరి మనసునే ఆలోచించి చెడు విషయం వైపు పోకుండా ఆపితే శరీరం చెడు వైపు పోదు కదా. అందుకని మనోపుబ్బంగమాదమ్మ మనోశేట్ట మనోమయ, మనస్సే చాలా శ్రేష్టమైనటువంటిది, గొప్పది. అన్ని విషయాలు ఎక్కడ ఉన్నాయి? మనసులోనే ఉన్నాయి. నువ్వు పుణ్యం చేసినావు అనుకో, ఆ పుణ్యం ఎక్కడ నిల్వ ఉన్నది? నీ మనసులోనే ఉన్నది. నువ్వు పాపం చేసినావు అనుకో, అది ఎక్కడ నిల్వ ఉన్నది? నీ మనసులోనే ఉన్నది. అది చూస్తుంది. దేనికోసం చూస్తుంది? వాన ఎప్పుడు పడుతుంది, ఎప్పుడు మొలకెత్తాలా అనే అవకాశం. పరిస్థితులు అనుకూలించినప్పుడు పుణ్యకర్మ అయితే సుఖఫలం వస్తుంది, పాపకర్మ అయితే దుఃఖఫలం వస్తుంది. అందుకని కర్మ చేసే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మనసాచే పదుట్టేన భాసతివా కరోతివా తతోనం దుఃఖమన్వేతి చెక్కంవ వహతో ఫలమనడు. అంటే ఎద్దును బండికి కట్టినామనుకో, ఎద్దు ఒక అడుగు ముందుకు నడిస్తే బండి కూడా ఒక అడుగు ముందుకు పోతుంది. అదేవిధంగా నువ్వు కర్మ చేసిన తర్వాత దానికి ఫలము కట్టబడి ఉంటుంది. మంచి కర్మకు మంచి ఫలము, చెడ్డ కర్మకు చెడ్డ ఫలం. చెడ్డ కర్మ చేస్తే దుఃఖాన్ని అనుభవిస్తామని చెప్పిండు బుద్ధుడు. ఈ విధంగా దానంలో వస్తుదానం మంచిదే, కానీ ధర్మదానం ఇంకా గొప్పది. ఎవడైనా కష్టంలో ఉన్నవాడికి మనము ధన రూపంలోనో ఏదో రూపంలో సహాయం చేస్తే మంచిదే మన చేతనైతే. దానికంటే కూడా ధర్మదానం ఇంకా గొప్పది. అందువల్ల ధర్మ ప్రచారం నిరంతరము జరుగుతూ ఉండాలి. అయితే ఆ గౌతమికి బుద్ధుడు ఏం చెప్పిండు? ఈ వస్త్రదానమే గొప్ప అని అనుకోవద్దు, ధర్మదానం ఇంకా గొప్పది. ఒక ప్రాణి వల్ల ప్రాణి హత్యను మానుకుంటాడు, ధర్మదానం వల్ల దొంగతనాన్ని మానుకుంటాడు, వ్యభిచారాన్ని మానుకుంటాడు, అబద్ధాలు చాడీలు కఠినంగా మాట్లాడటం వీటిని మానుకుంటాడు. అన్నిటికంటే ముఖ్యమైనది మత్తు వస్తువులను మానుకుంటాడు. మత్తు వస్తువులు తక్కిన 4 పాపాలు చేయడానికి కారణమవుతాయి. చూస్తే ఏం కాదు, తాగి పంటడు వాడు అని అనుకుంటాం మనం. కానీ తాగిన వాడు ప్రాణి హత్య చేస్తాడు, దొంగతనం చేస్తాడు, వ్యభిచారం చేస్తాడు, అబద్ధాలు మాట్లాడతాడు, చేయకూడని అన్నీ చేస్తాడు. మళ్ళా నాకేం గుర్తులేదే, నేను తాగినా అంటాడు. తాగినా అంటే మాఫైపోతాయి అని వాడు. నేను వాడిని మర్డర్ చేసినా నన్ను పోలీసులు తీసుకుపోవద్దంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా. జడ్జికి నేను అట్లా చేసినా నాకు శిక్ష వేయద్దంటే ఊరుకుంటాడా? తాగిన మత్తులో చేసిన అంటే. కర్మ చేసేటప్పుడే జాగ్రత్తగా ఉండాలి. చేసిన తర్వాత ఫలము. ఇప్పుడు జడ్జి మా దేవుడు నన్ను క్షమిస్తానని నేను మర్డర్ చేసిన శిక్ష చేయకంటే ఊరుకుంటాడా? పోలీసులు కేసు పెట్టదా అంటే పెట్టకుండా ఉంటారా? లోక వ్యవహారం దాని ప్రకృతి నియమం దానికి ఉంటుంది. ఒకవేళ వీళ్ళు వేయకున్నా ప్రకృతి మాత్రం వాడికి శిక్ష వేస్తుంది. ఆ కర్మ ఫలం ఉంటుంది కదా. అందుకని ధర్మదానము చాలా గొప్పది. అయితే ఈ దానాల్లో కూడా ఆయన సంఘానికి ఇవ్వమని ఎందుకన్నాడు బుద్ధుడు అని అంటే, వ్యక్తికి ఇచ్చే దానం కంటే సంఘానికి చేసే దానం గొప్పది అని. అది 10 మందికి ఉపయోగపడుతుంది. బుద్ధుడికి ఇచ్చినా కూడా బుద్ధుడు ఒక వ్యక్తే కదా. సంఘానికి ఇచ్చిన దానము సంఘం మొత్తానికి ఉపయోగపడుతుంది. భిక్షు సంఘానికి మొత్తానికి ఉపయోగపడుతుంది. ఏదైనా కూడా ఒక వ్యక్తికి ఇచ్చే దానం కంటే 10 మందికి ఉపయోగపడేటట్టు చేసే దానము గొప్ప ఫలాన్ని ఇస్తుంది. అందుకని బుద్ధుడు ఏమన్నాడంటే, బుద్ధుడి ఒక్కడికి చేసే దానము ఒకటి, దానాల్లో గ్రేడ్ ప్రకారంగా చెప్తూ పోయిండు. తర్వాత ప్రత్యేక బుద్ధుడికి చేసే దానము రెండవది. ప్రత్యేక బుద్ధుడు అంటే ఎవరు? గురువు సహాయం లేకుండా కష్టపడి ముక్తిని సాధించుకుంటాడు. కానీ లోకానికి చెప్పి వాళ్ళని మేల్కొల్పే శక్తి ఉండదు. తన ముక్తి సాధించుకుంటాడు. ఇతను ప్రత్యేక బుద్ధుడు. మూడవ వ్యక్తి అర్హంతుడు, అంటే బుద్ధుని అనుసరించి లేదా గురువుని అనుసరించి ముక్తుడైనవాడు. నాలుగవ వ్యక్తి ఎవరు? ఆ మార్గంలో ఉన్నవాడు, అర్హంత మార్గంలో ఉన్నవాడు. ఇక ఐదవ వ్యక్తి ఎవరు అంటే అనాగామి అంటారు. అనాగామి అంటే అతనికి ఇంకా ఒక జన్మ మాత్రమే ఉంటుంది. అతని సాధన అంతవరకు చేసిండు అతను.
ఇంకొకసారి మాత్రమే ఈ లోకంలో పుట్టి ముక్తుడైపోతాడు. అతనికి చేసే ఆ దానం ఆ తర్వాత, ఆ మార్గంలో ఉన్నతనికి చేసేది ఆ తర్వాత. ఇక నేను అనాగామి గురించి చెప్పిన కదా, అనాగామి అంటే ఈ లోకానికి రాడు, సవరణ చేస్తుంది, చెప్పిన విషయంలో పొరపాటు జరిగింది. అరహంతుడికి ఇచ్చే దానము మళ్ళీ చెప్తా. బుద్ధుడికి ఇచ్చే దానం మొదటిది, ప్రత్యేక బుద్ధునికి రెండవది, అరహంతుడికి ఇచ్చేది మూడవది, అరహంత మార్గంలో ఉన్నవాడికి ఇచ్చేది నాలుగవది, అనాగామికి ఇచ్చేది ఐదవది, అనాగామి మార్గంలో ఉన్నవాడికి ఇచ్చేది ఆరవది. అనాగామి అంటే అతడు ఈ లోకంలోకి రాడు, కానీ చనిపోయి ఊర్ధ్వలోకాల్లో పైలోకాల్లో పుట్టి అక్కడనే ముక్తుడైపోతాడు. ఇది ఆరవ వరకు చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత సకదాగామి ఫలంలో ఉన్నవాడికి ఇచ్చేది ఏడవది, అంటే అతను ఒకసారి మాత్రము ఈ లోకంలోకి వస్తాడు, వచ్చి ముక్తుడవుతాడు. ఏడవది. సకదాగామి మార్గంలో ఉన్నవాడికి ఇచ్చేది ఎనిమిదవది, అంటే అతను ఇంకా ఫలాన్ని పొందలేదు కానీ దానికోసం సాధన చేస్తూ ఉన్నాడు. శ్రోతాపన్న ఫలం పొందిన వాడికి ఇచ్చేది తొమ్మిదవది. శ్రోతాపన్నుడు అంటే అతను సాధనా మార్గంలో ప్రవేశించిండు, ఇంకెన్నడూ దాని నుంచి పక్కకు పోడు. ఎక్కువలో ఎక్కువ అంటే 7 జన్మలు ఉంటాయి అతనికి, 8వ జన్మ ఉండదు. 7 జన్మల్లో ఎప్పుడైనా అతను ముక్తుడవుతాడు. ఇది 8వది చెప్పుకున్నాం, ఇది 8వది, 9వది. ఈ మార్గంలో ఉన్నవాడికి ఇచ్చే దానము 10వది. తర్వాత శీలవంతుడికి ఇచ్చే దానము 11వది. శీలం లేని దుశ్శీలుడికి ఇచ్చే దానము 12వది. జంతువుకి ఇచ్చే దానము 13వది. ఈ విధంగా ఫలము బుద్ధుడికి ఇచ్చే దానము అత్యున్నత ఫలాన్ని ఇస్తుంది. బుద్ధుడు 2 సంఘాలకు కలిపి ఇచ్చే దానము ఇంకా ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది, అది సంఘదానం కాబట్టి. వ్యక్తిగత దానంలో మాత్రం బుద్ధుడికి ఇచ్చేది ఎక్కువ ఫలం ఇస్తుంది. ఆ తర్వాత కొంచెం కొంచెం తగ్గించుకుంటా జంతువు వరకు రావాలి. అయితే ఇక్కడ మన చిన్నమ్మకు ఎక్కువ ఫలం కావాలా అని ఆయన ఏమని చెప్పిండు, బుద్ధుడు సంఘము కలిసి ఉన్నదానికి ఇవ్వమని చెప్పిండు. అందువల్ల దానము అనేటువంటిది ఒక గొప్ప కర్మ, అది ఒక తపస్సు. ధ్యానం కూడా ఏమిటి, ఒక తపస్సు. ఎందువల్ల? తపము అంటే ఏమిటి? వేడి అనమాట. ఎండలోంచి వచ్చి ఏమంటాడు, తాపం ఉన్నది నీళ్ళు ఏమంటాడు, అంటే వేడి, అంటే కష్టపడటం అని. మరి దానము కూడా తాను కష్టపడి చెమటొడిచి సంపాదించిన ధనాన్ని ఒక సత్కార్యం కోసం ఇస్తూ ఉన్నాడు. అందువల్ల అది కూడా ఒక తపస్సు అని. ఆ విధంగా దానం చేయటము, అందులో కూడా 10కి ఉపయోగపడే కార్యక్రమం కోసం చేయటం ఇంకా గొప్పది అని. ఇక దానానికి పరిశుద్ధుల గురించి చెప్పిండు బుద్ధుడు. ఒక దానము ఇచ్చేవాడు శీలవంతుడు, సదాచారి అతను, కానీ తీసుకునేవాడు దుర్మార్గుడు. అప్పుడు ఆ దానానికి పరిశుద్ధత ఎవరి వల్ల కలుగుతుంది? ఇచ్చేవాడిని బట్టి కలుగుతుంది. తీసుకునేవాడు దుశ్శీలుడు. రెండవ దానము ఇచ్చేవాడు దుశ్శీలుడు, తీసుకునేవాడు సదాచారి. దానికి పరిశుద్ధత ఎట్లా కలుగుతుంది? తీసుకునేవాడిని బట్టి కలుగుతుంది. మూడవ దానంలో ఇద్దరు చెడ్డవాళ్ళే, ఇచ్చేవాడు చెడ్డవాడే, తీసుకునేవాడు కూడా చెడ్డవాడే. దానికి ఏ వైపు నుంచి గొప్పతనం లేదు. ఇక 4వ దానము ఇద్దరు మంచివాళ్ళే, ఇచ్చేవాడు మంచివాడే, తీసుకునేవాడు కూడా మంచివాడే. సాధారణంగా ఇద్దరు మంచివాళ్ళు అయితే ఆ దానం 2 వైపుల నుంచి గొప్పది, ఇచ్చేవాడి వైపు నుంచి, తీసుకునేవాడి వైపు నుంచి కూడా. ఈ విధంగా బుద్ధుడు వాళ్ళ చిన్నమ్మ గౌతమికి దానాల గురించి విపులంగా బోధిస్తాడు. మనము గంటలు ధ్యానం చేయలేకపోవచ్చు కదా, శీలపాలన కూడా పూర్తిగా చేయలేకపోవచ్చు. కానీ మన సాధన ఎక్కడ మొదలు కావాలా? దానంతో మొదలు కావాలా. మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత ధర్మకార్యాలకు దానం చేయాలి. 10 మందికి ఉపయోగపడే ధర్మకార్యాలకు
దానం చేయాలా, అది కొంచెమైనా కూడా గొప్ప ఫలాన్ని ఇస్తుంది అన్నాడు. సంఘాన్ని ఏమన్నాడు బుద్ధుడు? అనుత్తరం పుణ్యక్షేత్రం లోకస్సాతి అన్నాడు. లోకానికి ఇది సాటి లేని పుణ్యక్షేత్రం అన్నాడు. ఒక 100 గింజ వలికితే 100 గింజలు వండుతాయి. ఉదాహరణకు చెప్తున్నా. పోనీ ఒక 50 గింజలు 20 గింజలు అనుకో. అట్లా సంఘానికి ఇచ్చేటువంటి పుణ్యము చాలా గొప్పగా ఫలాన్ని ఇస్తుంది. మనం 3 ఎకరాల వరి చేనులో ఎన్ని వడ్లు వలుకుతాం? ఓ 10 బస్తాలు అలుకుతామా? ఓ 30 కిలోలు ఎంతనో చల్లుతాం. కానీ ఎన్ని క్వింటాలు వస్తాయి? 100 క్వింటాలు వస్తాయి. మరి చూడండి, మనం చల్లిన ఎన్ని వచ్చినాయి ఎంత. ఆ విధంగా మంచి పుణ్యక్షేత్రంలో మనం చేసిన దానము అట్లా అనంతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. పుణ్యక్షేత్రాలంటే మనోళ్ళు కాశీ, తిరుపతి, గయా తిరుగుడు అనుకుంటారు. అట్లా కాదు. ఏ వ్యక్తి సన్మార్గంలో ఉన్నాడో, ధ్యాన మార్గంలో ఉన్నాడో, శీలవంతుడో లేదా జీవన్ముక్తుడో, బుద్ధుడు, అతనికి ఇస్తే దానివల్ల మనకు పుణ్యం కలుగుతుంది. కాబట్టి ఆ క్షేత్రం పుణ్యక్షేత్రం, ఆ వ్యక్తి పుణ్యక్షేత్రం. మనకు అర్థమవుతుంది కదా విషయం. అట్లాంటి వాళ్లకు చేసే దానం మనకు ఫలాన్ని ఇస్తుంది. అందువల్ల అట్లాంటి దానం చేయమని వాళ్ళ చిన్నమ్మకు బుద్ధుడు బోధించింది. అయితే ఇంకొక విషయం కూడా చెప్తున్నా నేను. సమయం అయిపోతున్నది కానీ చెప్తున్నా. ఏమిటంటే, మనము ధ్యానం చేసుకోవాలా, రండి ప్రతి పౌర్ణమికి రండి అంటే ఎవరు రాలేదు, వస్తామని ఎవరు చెప్పలేదు. మరి ఇట్లా ఎవరు రావటం లేదు అని మాట్లాడుకుంటే వసతులు లేవని రావటం లేదేమో, వసతులు ఉంటే బాగుంటుంది అన్నారు. మరి వసతులు అంటే ఏం వసతులు కావాలా? ధ్యానం చేసుకోవడానికి హాల్ ఉన్నది, ఉండడానికి 2 రూములు ఉన్నాయి. మరి ఇవి సరిపోవా అంటే, ఇక్కడ శబ్దం వస్తుంది, ఇది రోడ్డు దగ్గర ఉన్నది అండి. అంటే సరే అటు కడదాము అనుకున్నాం ఆ పొలంలో. తర్వాత నాకేం ఆలోచన వచ్చింది, ఇప్పుడు నేను ఒక్కనే ఉంటున్నాను, రమేష్ ఒక్కటి ఉంటున్నాను కదా. మరి ఈ వీటిని చూసుకోవడమే మాకు సరిపోద్ది, ఉన్న వాటిని. ఆ దూరంలో ఇంకోటి కడితే దాన్ని ఊడ్చేవాళ్ళు ఎవరు, ఆ బూజు దులిపేవాళ్ళు ఎవరు? అది ఊరికనే మళ్ళీ చెడిపోద్ది కదా, మెయింటెనెన్స్ లేకపోతే అని అనుకొని ఇక్కడనే కట్టాలనుకున్నాం. మళ్ళీ ఇది ఇక్కడనే కట్టాలనుకొని ఆ పని ప్రారంభం చేయాలని ట్రస్టులో నిర్ణయం జరిగింది. అయితే ఆ పనికి మీరు కూడా మీకు ఎవరికి దోచినంత వాళ్ళు సహాయం చేయాలి. ఇంత అని ఏం లేదు, మీ శక్తిని బట్టి, మీ శ్రద్ధను బట్టి. దానము రెండింటిని బట్టి ఉంటుంది. మీకున్నదాన్ని బట్టి, మీకుండే శ్రద్ధను బట్టి, ఈ రెండింటిని బట్టి మీరే ఆలోచించుకొని ఎంతో కొంత చేయండి. మరి ఇంతటితోటి ఈ కార్యక్రమాన్ని ముగించుదాము. భవతు సబ్బమంగళం రక్షంతు సబ్బదేవతా సబ్బబుద్ధానుభావేన సబ్బధమ్మానుభావేన సబ్బసంఘానుభావేన సదా సుత్తి భవంతు తే. సుఖీ భవేయాని దుఃఖో అహం నిత్యం అహం వియా హితా చ మే సుఖీ హోంతు మధ్యస్థాత చ వేరినో ఇమాని గామాకేత్తం హి సత్తా హోంతు సుఖీ సదా తతో పరంచ రాజ్యేషు చెక్కవాలేషు జంతునో సాధు సా